బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో. ఢిల్లీకి ఎందుకు వెళ్ళావు నువ్వు? నిన్ను అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు. నీకేం కావాలో చెప్పు, తెచ్చి పెడతా. నేను నా ఇష్టం వచ్చినట్టు తిరగాలి, అందరిలా కాలేజీకి వెళ్ళాలి. ఏంటి అందరమ్మాయిలా? ఫిల్మ్ ఫేర్ నోబెల్ ప్రైజ్ వద్దా? అందరమ్మాయిలా ఉండడం కుదరదు. ఎందుకు కుదరదు? మళ్ళీ పారిపోతా. ఎవడో ఒకటి వేసేస్తాడు, చావు పో. ఇలా బతకడం కంటే అలా చావడమే మంచిది. వైశుని హైదరాబాద్ పంపించేద్దాం. తను బయటికి వెళ్తే డేంజర్ మనకు రా. అక్కడ శంకరన్ ఉన్నాడు, తనకు కాలేజ్ ఉంది. షీల్ బి సేఫ్. తను దూరంగా ఉన్నా మన కంట్రోల్లో ఉంటుంది. కొన్ని రోజులయ్యాక పంపించు. గది కూడా ముచ్చట. అంకుల్, ఆరెంజ్ జ్యూస్ చెప్పి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? పంపిస్తాను బిడ్డ, పంపిస్తాను. జ్యూస్ కావాలా? జ్యూస్ తాగినాక పోయి దాన్ని మూతి గడుగు. ఆ పంతులు గాడు సూపర్, అన్ని పిలిచి సన్మానం చేస్తా. మంచిగా అయింది, దానికి అట్లనే కావాలి. కొడుక, దానికోసం కాకపోయినా నీ అయ్య కోసమైనా పంతులు నరికేనా కొడుక, నరికై. అరే వెంకట్, వాడిని పిలుచుకురారా. అది ఏదో మాట్లాడతానా? అది ఏం చెప్పినా వినవుతానా? కామ్ చేసేనా? లింగా వచ్చిందని చెప్పు. ఇంకా సార్ అని చెప్తానా? ఇలా నేను నరికేస్తా తమ్మి. ఈ శంకరన్న అంటే ఏందో చూపిస్తా. ఇంకొక పాలు వయసాల జోలికి ఎప్పుడన్నా వచ్చిండో ఆపుతావని అరుపులు వాటిని వదిలే. తమ్మి, చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసి వైశాలని పాపులర్ చేయొద్దురా. రే, మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, స్టార్ట్ అవ్వకూడదు. గది కాదు తమ్మి. ఇక నుంచి వైశాలి నా కూతురు కాదు, నీ మనిషి. నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. హలో. అరే లింగా, ఆ పంతులుడి సెంటర్ వెనకొచ్చాయి. వెనక్క దిమాగ్ ఖరాబ్ అయింది నీకు. ఎందుకు? కిట్టుబాయ్ ఫోన్ చేసిండ్రా, అని నిడిచిపెట్టమన్నాడు. కిట్టుబాయ్ దీని తల్లి అంత ఆనిష్టమేనా? ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా. చంపాలే, చెప్పేపని చంపాలే. ఇంటికొచ్చి నన్ను చంపురా, నరికాయ నన్ను. పూర బతుకు జడ, ప్రతి బచ్చగాడు బెదిరించుడే. అన్నా ఆడొచ్చినానా? పంపించేయి. అదేందనా? చెప్పిన కదా, వదిలేయ్. పిలిచి యువత పంపిసేమని పాడాలనుకుంటున్నాడు. ఏదో ఒకటి అడిగి పంపి పో. 250 ఉన్నాయా? ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది? అదే చిల్లర కోసమా? చిల్లర కోసం వస్తారా? పొంగ అవసరం ఉండే ఆగినాం. వెంకట్ సార్. సారు లింగా సార్, శంకర్ సార్ కొడుకు. మన చైర్మన్ గారు అబ్బాయి. నమస్కారం సార్. ఇంతకుముందు 2 సార్లు మీ ఇంటికి వచ్చాను సార్, మీరు కనపడలేదు. అమెరికాలో ఉంటారా అండి? సాఫ్ట్వేర్ జాబా సార్? అన్నా నిన్నేది తిడుతుండనా? ముందు బండి తీరా. ఏమిటో ఈ మధ్య చిల్లర కోసం ఇళ్ళక్కడ వచ్చేస్తున్నారు. ఎరా రిలాక్స్ అవుతున్నావా? అయిపోరా, ఇక నేను వచ్చేసాగా. ఇక నుండి వైశాలి మ్యాటర్ మనకు వదిలే. అలాగే. ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను, జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు. ష్యూర్. వెరీ గుడ్. నేను మెల్లమెల్లగా వైశాలికి దగ్గర అవుతుంటాను, నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు. నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను, నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు. అలాగే. అరే అలాగే చెప్తున్నాను కదా. వారిని అబ్బా, ఎంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావా? ఓకే, అవును. నిన్నే చెప్పాను కదా విషయం నీకు. ఒరే నిన్నే. ఒక నిమిషం లైన్లో ఉండు. ఏంట్రా నీ గోలా? అంటే ఇప్పటివరకు నేను చెప్పింది నువ్వు వినలేదా? ఓఫో రే, నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం, అది నేను వినాలనుకోవటం అత్యాశపడటం. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. చెప్పు. కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా. అప్పుడైతే జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా? ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విన్ని. అమ్మో, నాన్నగారికి ఇష్టం ఉండదండి. నాన్నగారికి చెప్పక్కర్లేదండి. విన్ని, ఓ మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకినే అర్థం చేసుకో. సారీ, అమ్మొచ్చింది. ఇక మాటలు లేవు, చేతలే. నేను ఒక మొబైల్ తీస్తున్నా, దాన్ని నువ్వు దాస్తున్నావు.
దిస్ ఇస్ యువర్ వెజిటేబుల్స్. హలో, హూ ఇస్ దిస్ న్యూ మ్యాన్? నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు. రిసెప్షన్ కదా, జాబ్ లోని దొబ్బిని ఇక్కడ ట్రై చేద్దాం వచ్చాడు ఓ యు మీన్ సాఫ్ట్వేర్. అనుకో. వాట్స్ యువర్ ప్లాట్ఫామ్? ఎనీ ప్లాట్ఫామ్ రెడీ. ఓ ఆల్ ద బెస్ట్. మనం ఆసిని చూస్తాం, ఆడ ఆశగా ఆమీర్ని చూస్తాడు. ఈ మధ్య హీరోలందరూ పెంచుతున్నారు, ఏమంటారా దాన్ని? 6 packs. అది ఆడికి సెక్స్ ప్యాక్. ఓకే, విల్ మీట్ లేటర్. ఓకే, టేక్ కేర్. హే మ్యాన్, వేర్ ఆర్ యు గోయింగ్? I'll come. Hey, come on, come. అరే పా మనీసా సా నిదా పా శృతిరా శృతి. హై పిచ్ క్యాచ్ వెళ్ళిపోతున్నాడు ఈ అప్డేట్ అవడం. మనీసా సా నిదా పా ఏమిటి నువ్వు పాడుతున్నది? గురుగారు సత్యములో పాడుతున్నారు, నువ్వు మధ్యమలో పాడుతున్నావు. సత్యమాని సత్యములో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేస్తావు. రిమిక్స్ నేను అంత పాడేశానా? క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేశ గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులైంది. వచ్చి కూర్చో. అబ్బాబే, ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి. నిన్న ఎవరో టీలు కాఫీలు తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రే, దానికే భాగ్యం. అమ్మా, మాస్ గారు కాఫీ తీసురా. గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు. మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం. అన్నయ్య అయితే అవునా అత్తయ్య కాదా? అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు, కాఫీ పంపిస్తాను. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా, కాఫీ తాగి వెళ్ళినాయన. వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారుకేశ, ఈ సత్యము మధ్యము నాకేం తెలుసురా? నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు, కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నేను పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని. నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా. ఇలా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే. ఏంటి విన్ని, మౌనవ్రతమా? హై బాబోయ్, ఈ మోగ మనసులేంటి? బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం. ఈడు పైలట్, అది ప్యాసింజరు. మిస్డ్ కాల్ ఇచ్చే. బాయ్. చారు, ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా. మార్నింగ్ సార్. నమస్తే. ఏమయ్యా ప్రిన్సిపల్, ఎట్లుంది దందా? సార్, అదే సార్, కాలేజ్ ఎట్లా నడుస్తుందని అడుగుతున్నా అన్న. బాగుంది సార్. శేబాజ్. ఈ పిల్ల పేరు వైశాలి. మొన్న చెప్పారు కదా, నా కూతురు లెక్క అన్నట్టు. హలో వైశాలి. హలో సార్. ఏయ్, నువ్వెవ్వరికి నమస్తే చెప్పదు. అరే, పంతులందరూ ఈడనే ఉన్నారు, మంచుకున్న ఆర్వయా. నైస్ అమ్మా శంకరమ్మ. హౌ ఆర్ యు అమ్మా? అమ్మా అమ్మేంద్ర అమ్మ బచ్చగాళ్ళ లెక్క కనిపిస్తున్నా రా? అమ్మ కాదురా అన్న, శంకర్ అన్న. మీ డాక్టర్ అమ్మా అండి. అదేం డౌట్? చూడు, అచ్చుగుద్దినట్టు అన్ని శంకరన్న పోలికలే. ఆడ శంకరన్న. అరే దూలా, జర నోరు కంట్రోల్ పెట్టుకో. ఈ కాలేజ్ లో అత్తనా నేనా డిసైడ్ చేసుకోండి అంకుల్. నువ్వే ఈ కాలేజే నీదాయే. జరండు చెప్తా నేను. ఏ పంతులు, నీ ఖేల్ కథం, కిందికి రా చెప్తా. ఏ హిందీ, నేను కాలేజీ నుంచి పీకేసి ఇక ప్రిన్సిపాల్ కాగితం పెట్టరా, సంతకం పెడతా. ఏ కారణం లేకుండా అలా చేయడానికి కుదరదు. కారణం కావాలి. ఏ ప్రిన్సిపాల్, ఉంటావా నువ్వు అంత పడిపోతావా? డిసైడ్ చేసుకో. పేపర్స్ రెడీ చేస్తాను సార్. సార్, ఆమె మీ తాలూకని తెలియక. అరే చోప్, ఇప్పటిదాకా నువ్వు చెప్పింది మస్త్ తిన్నా, ఇంకేనా? చల్. You're out. ఎన్నిసార్లు చెప్పాను రా, తొందరొద్దు, సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో, అబ్జర్వ్ చేయని. నువ్వు నా మాట ఇంటేగా. ఆల్ ది బెస్ట్ రా. చూస్తూ ఉండు, వారం రోజుల్లో ఆ వైశాలను పడేస్తా. నెల తిరిగేసరిగా ఆ కిట్టు బాగాన్ని పట్టుకుంటా. ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా, పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్లు రెడీ చేసుకోమని చెప్పు. వెళ్ళొస్తాను. మళ్ళీ రావుగా. ఓ సారీ, వెళ్తాను. హ్యాపీ రా. హ్యాపీ జర్నీ రా. థ్యాంక్స్ రా. హే ఆల్పచినో, ఈ సిటీకి నాకు రుణం తీరిపోయిందిరా. ఐ మిస్ యూ. బాయ్.
వీడి గురించి నువ్వేం బాధపడకరా. ఏ ఆల్పిచ్చే, ఇక్కడి నుంచి మనద్దరమే. నువ్వేం కంగారు పడుకు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా. ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ 6 వచ్చాయి. వైశాలి, అందరికీ గుడ్ బై చెప్దామని వచ్చాను. 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను. వాట్ ఎవర్, నువ్వు ఉన్న చోట 5 seconds కూడా నేను ఉండను. ఎనీవేస్, ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు. వైశాలి, వైశాలి, చూసారా ఫ్రెండ్స్, కారు ఫాస్ట్ గా తోలొద్దనని కాలేజీని తీసేశారు. నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను. అందుకు నాకు బాధగా లేదు. మీ అందరికీ దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోతుంది. మీరు నా మీద జోకులు వేశారు, అయినా నేను మీకు మార్కులు వేశాను. మీరు ఎట్కారం చూపించారు, నేను మాత్రం అమ్మకారమే చూపించాను. మీరంతా లైఫ్ లో గొప్ప వాళ్ళు అవ్వాలని, టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు పొద్దున గిరి ఒక IAS ఆఫీసర్ అయ్యాక, మన ప్రవీణ్ ఒక IPS ఆఫీసర్ అయ్యాక, ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందీలో అడగటం మాత్రం మర్చిపోకండి. మాస్టారు మీరు కైసే హై? ఎలా మర్చిపోతాం సార్? మీరు లేకపోతే మా క్లాసులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సార్? మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్. నో, మీరు అలా ఫిక్స్ అవ్వకండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి తీర్మానం సార్. ఆ వేసే వద్దంటున్నాను గిరి. అంటే ఏంటి నువ్వు అనేది? ఇప్పుడు నా కోసం శంకర్ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావు నువ్వు? అవును, ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు శంకరాన్ని ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు వస్తున్నారు. Come on, friends, let's move. గర్ల్స్, పదండి. వినండి 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 వినండి. ఇంకేం వింటారు? ఎవడు చెప్పినా వినరు. మా హిందీ మాస్టర్ నే సూపర్. నీకు ఇట్లనే కావాలి. ఇయాలా పంతులు కనుక నా చేతిలో ఉన్నది చూడు. శాంతించండి, గొడవ వద్దు. శంకర్ సార్ మాట వింటారు. నా మాట వినండి ప్లీజ్. ఇగో పంతులు, ఏంటంతా? నేను చెప్పేది అదే సార్, గొడవలు వద్దని. అసలు ఈ పెంటంతరికి కారణం నువ్వు కాదు. వెంట నా గురించే సార్, కానీ నేను చేసింది కాదు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఎట్లానా? ఆ. అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేం సార్. రేట్ల లొల్లి చేస్తారేది బా. ముందు క్లాసులకు అయితే పోండి, తర్వాత చూద్దాం. పదండి పదండి, అందరూ క్లాసులు పదండి. నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కదలం, ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి. అందరూ అక్కడ కూర్చోండి. ఈ బ్యాటరీ డల్ అయింది. ఆడ కాలేజీలో లొల్లయింది. ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు. ఈ మ్యాటర్ సీరియస్ అయిందనుకో నేను సీప్ అయిపోతా. మీ నాయన కిట్టు పోయి కూడా ఈ విషయం ఇడిసేయమన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయమంటే చేస్తా, ఏం చేయమంటావు చెప్పు. ఓకే, రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి. గట్టి కదా, ఇదైతే పక్క. ఇంకో పంతులు, నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి. గప్పుడే కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి? మేము దానికి ఒప్పుకోం. నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే 100 సార్లు సారీ చెప్తాను. వైశాలి, ఐఎమ్ సారీ. శంకర్ సార్, ఐఎమ్ సారీ. సింగర్ సార్, ఐఎమ్ సారీ. వెంకట్ గారు, ఐఎమ్ రియలీ సారీ సార్. ఎక్స్పర్ట్ తో కొడతాడు వీడు. ఇంకా చాలు చాలు, మస్త్ అయింది. ఇక పంతులు మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో. హాయ్ వైసు, దిస్ ఇస్ రామ్. రామ్ వైసాలే. వైస్ వైసు, వాయిస్ వాయిస్ ఓన్లీ వాయిస్. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావేంటి? ట్రైన్ మిస్ అయ్యావా? లేదురా, కాలేజ్లో మళ్ళీ జాయిన్. మళ్ళీ జాయిన్ అయ్యావా? ఎలా చెప్పనా? చెప్పరా. నాకు నీతో షేర్ చేసుకోవాలని ఉందిరా. చెప్పు. కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్ తో అలా జరిగిపోయిందిరా. ఎంత డ్రామా చేసావురా రే. ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా, మరి బ్యాగ్ వేసిన ముందు యాక్టింగ్ చేసావంటరా? ఫీల్ కోసం రా.
డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా. నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఇలా కంటిన్యూ అయిపోయాను. ఇక వైశాలికి మొదలవుద్రా మోత. కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై. ఎరా ఇంటున్నారా? కభీ కభీ కమిన్ వైశాలి. లేచిపోతానంట్రా, పాఠం పూర్తిగా వినరా? కట్టుకట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆగండి రా ఎక్కడికి? ఏంటి వీళ్ళంతా నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? కూర్చోండి ఎగ్జామ్ ఏది? దాని ఎగ్జామ్ కూడా రాయనివరా? కూర్చోండి. నువ్వు వెళ్ళి కూర్చో వైశాలి, మధుబాల, స్నిగ్ధ, గెస్ who is class first? No, Vaishali got full marks and she is class first. వైశాలి బా హిందీలో కూడా ఫుల్ మార్క్స్ వేస్తారా? మనకెప్పుడు రాలేదని చెప్పి ఏరంటే ఎలాగా వేస్తారేమో. నువ్వు రాయి, నేను ఏంతను వారిని వైశాలి, లిసన్ టు మీ. ఆగు. ఏమైంది వైశాలి? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఏంటా మార్క్స్ 25 out of 25? ఏంటది? మరి ఎగ్జామ్ 25 పెట్టినప్పుడు 30 వేస్తే బాగోదు కదా? అన్ని పిచ్చి గీతలు గీశాను, నేనేమీ రాలేదు. తెలుసు, కానీ నిన్ను ఫెయిల్ చేస్తే నన్ను ఎక్కడ సస్పెండ్ చేస్తానని భయం వేసి. భయపడండి, అందరూ నన్ను చూసి భయపడండి, లేదా నన్ను భయపెట్టండి. ఐ హేట్ యు, ఐ హేట్ దోస్ స్టూడెంట్స్, ఐ హేట్ దట్ కాలేజ్. నేనే కాలేజ్ మానేస్తున్నాను, మీరందరూ హ్యాపీగా ఉండండి. నో, అది కరెక్ట్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? కొంపలు అంటుకుపోతాయి. వాట్? యాక్చువల్లీ వైశాలి, నీ మీద నీకే ద్వేషం ఎక్కువ తెలుసా? అది కరెక్ట్ కాదు అంటున్నా. హలో, కొటేషన్స్ పుస్తకాల్లో బాగుంటాయి, లైఫ్ లో ఎందుకు పనికిరావు. యు ఆర్ రైట్ వైశాలి, బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి గానీ ద్వేషంతో కాదు. ప్రేమించు వైశాలి, ప్రేమించు. కాలేజీని ప్రేమించు, క్యాంపస్ ప్రేమించు, క్లాస్మేట్స్ ప్రేమించు, నన్ను ప్రేమించు. నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో, నేను వింటాను, నీకు ఫ్రెండ్ గా ఉంటాను. మీకు నాకు గొడవైంది కదా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అసలేంటి మీ ఉద్దేశం? ఫ్రెండ్షిప్ వైశాలి, ఫ్రెండ్షిప్. ఈ ప్రపంచం అంతా నేను విసిరేసిన నేను క్యాష్ పడా నేను ఉన్న విషయం మాత్రం గురు శిష్యుల సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు. ఇది ఎక్కడో మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి వైశాలి, తప్పదు. ఎక్కువ ఆలోచించుకో, క్లాస్కి వెళ్దాం పద. కానీ వాళ్ళు నన్ను. నేను కాలేజీలో ఉండాలని వాళ్ళు అన్నారు, నువ్వు కూడా ఉండాలని నేను అంటున్నా. వాళ్ళని నేను ఒప్పిస్తా, పద. ఎక్కడికి? ఎక్కడికి? కూర్చోండి కదా, కూర్చోండి అందరూ. ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు అమ్మాయిని దూరం చేస్తారు మీరు? ఫ్రెండ్స్, అమ్మాయిని దూరంగా ఉంచండి, అవాయిడ్ చేయండి. అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు లేచి వెళ్ళిపోవాలి. అరే, తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు. తప్పు తను చేసి నా చేత సారీ చెప్పించుకుంటుందా? ఇక్కడ నుంచి మీరు అందరూ అసహించుకోవాలి. తనెంత బాధపడుతుందో మీకు తెలుసా? ఇకపై తను బాధపడాలి, తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి, తనకున్న గర్వం పొగరు ఈ దెబ్బతో దిగిపోవాలి. జరిగింది ఏదో జరిగిపోయింది, ప్లీజ్ వెల్కమ్ హర్. తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి. మీరు ఏం చెప్తున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా? 100%. నేనే కాదు, మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి. మొన్న మీరు మర్చిపోండి, నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి. అది కాదు సార్, ఇది ఫేక్. దట్స్ ఆల్. ఓకే, కత్తిలేని తర్వాత కాంతారావు ఎందుకు? ఇదే ఫైనల్. రిషి గారు వీటితో ప్రాక్టీస్ చేస్తా, వైశాలిని పడేస్తా. యా సార్ లేదండి, నేను మళ్ళీ వస్తానండి. వెయిట్ మ్యాన్, ఏంటండి? నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఏ ఫీలింగ్? నేను కొత్తే కాదన్ను. బాగుందనండి. మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి, ఏది కొత్తగా ఉంటుంది? ఆ తర్వాత గొప్పగా ఉంటాయి. ఫీల్ మై లవ్. నేనా? ఫీల్ మై లవ్, ఫీల్ మై. ఎవరు లవ్ ఫీల్ అవ్వాలరా? ఈడొకడు ప్రతి దానికి డిస్టర్బెన్స్. సార్, మీరు మంచి టైంకి వచ్చారు సార్. కొద్దిగా ఆలస్యం అయితే నా
కమిలిపోయేది సేవ సిదిపోయేది అయినా మీరు ఆడితే ఎలా పడతారు సార్ నా దగ్గర సీన్ లేదు అడిగి పగిలిపోదు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు.